జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడుల్లో కావలివాసి మృతి చెందిన బాధాకరమని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. దేశ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ఉగ్రవాదులు రెచ్చిపోవడం దారుణమని, 27 మంది పౌరులను కోల్పోవడం దురదృష్టకరమని, కావలివాసి మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన అన్నారు. కావలికి చెందిన ఒక యువకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉందని, రేపు ఆయన అంత్యక్రియలో ప్రభుత్వం తరపున పాల్గొంటామన్నారు. కావలి ప్రజలు కూడా పాల్గొని ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని శాసనసభ్యులు తెలిపారు. ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని శోక సముద్రంలో నింపింది. మన కావలి పట్టణవాసి సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటం, ఆ విహారయాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం, మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి 27 మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖజీవనం సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రియల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావలికి కూడా బయలుదేరిపోతున్నాను. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావలి ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, అందరం కూడా సంఘటితంగా పోరాడాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరూ కూడా రేపటి అంతిమ యాత్రకు పాల్గొనండి అని చెప్పి కావలి వాసులందరినీ కూడా కోరుకుంటున్నాం.